జీవో నెంబర్ 3పై కావాలనే కొందరు అమాయక గిరిజనులను రెచ్చగొడుతున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి మండిపడ్డారు. గిరిజనుల అభ్యున్నతి కోసం నాడు చంద్రబాబు ఈ జీవోను తీసుకువచ్చారని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3ను కొట్టేస్తే నాడు జగన్ 2 సంవత్సరాలు మొద్దు నిద్రపోయారని ధ్వజమెత్తారు. ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటే 5,000 మంది గిరిజన టీచర్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడే పరిస్థితి వస్తుందన్నారు. వైసీపీ నేతల ట్రాప్లో పడవద్దని గిరిజనులకు మంత్రి సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 3 తీసుకొచ్చారు. ఇదేంటి అంటే 100కు 100% గిరిజనులకి ఉద్యోగాలు గిరిజన ప్రాంతాల్లో టీచర్లు ఇవ్వాలి అని. దానికి ఇంతవరకు 5,000 మంది ఉద్యోగాలు చేస్తే అది 2000లో తీసుకొచ్చిన జీవోని 2020 అంటే 20 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టులో అది కొట్టివేయబడింది. ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. సుప్రీంకోర్టులో కొట్టేసిన వెంటనే ఆ రోజు ప్రతిపక్ష నేత ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ఉత్తరం రాశారు. ఇది సుప్రీంకోర్టులో కొట్టేశారు కాబట్టి నెల రోజుల్లోపే దీని మీద పిటిషన్ వేస్తే గిరిజనుల తాలూకా స్థితిగతులు మనం వివరించగలిగితే మనకి ఇది ఉంటుంది అని. అంటే 2 సంవత్సరాలు ఒక పిటిషన్ వేయకపోతే ఎవరైనా తీసుకుంటారా? ఏ కోర్టైనా? ఈరోజు ఎవరైతే ఈ సోకాల్డ్ లీడర్స్ కొంతమంది వెళ్ళి ధర్నాలు చేస్తున్నారే, ఆ రోజు నా గిరిజన సోదరిమణులు ఒక్కరు అడగలేదు. వైసీపీ వాళ్ళు ఆ రోజు ఏం చేయలేపారు, చేతకాలేదు వాళ్ళకి. ఈ రోజు మేము ఏదైనా చేద్దామనుకుంటే ఖచ్చితంగా దాని మీద వాళ్ళు చేస్తున్నారు. నేను క్లియర్గా చెప్తున్నాను, ఒక గిరిజన బిడ్డగా ఆ జీవో నెంబర్ 3 ఎవరు ఇచ్చారు మనకి? గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆ రోజు మన పెద్దలు ఉద్యోగాలు చేస్తారంటే ఎవరు ఇచ్చారు? అది 275 జీవో ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. అంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే మనకు జరుగుతుంటే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం మీద మీరు తిరగబడుతున్నారే, ఇదేనా నీతి? మనకు న్యాయం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మన కోసం అన్నీ చేస్తుంటే మీరు కావాలని ఎవరో చెప్పారని రెచ్చగొట్టారని రోడ్డు మీదకి వస్తున్నారు. ఇది న్యాయమా?